నమస్కారం అండి. మహాభారతంలో నేడు 50వ అధ్యాయము, అంశము శల్యుడు మేనల్లులకు ఎదురు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మద్ర దేశ రాజైన శల్యుడు నకుల సహదేవుల తల్లి అయిన మాద్రికి సోదరుడు. ఉపప్లావ్యంలో పాండవులు ఉన్నారని, యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాడు. గొప్ప సైన్యాన్ని జతపరిచి సైన్యంతో ఉపప్లావ్యానికి బయలుదేరాడు. శల్యుడి సేన పెద్దది. దాన్ని విడిచిపెట్టాలంటే సుమారు 15 మైళ్ళ స్థలం కావాలి. శల్యుడు గొప్ప సేనతో బయలుదేరాడని దుర్యోధనుడు విని ఏదైనా ఉపాయంతో శల్యుణ్ణి తన పక్షానికి తిప్పుకోవాలని తన ఉద్యోగుల్ని పంపాడు. శల్యుడి గొప్ప సేనకు కావలసిన మార్గ సౌకర్యాలు, మర్యాదలు బాగా జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం శల్యుడి సేన బస చేయడానికి మార్గమధ్యంలో అక్కడక్కడ ఎంతో సుందరంగా అలంకరించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. శల్యుణ్ణి, ఆయన పరివారాన్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వారికి ఆహార పానీయాలు కొరత లేకుండా చేశారు. ఈ గొప్ప సదుపాయాలకు, గౌరవాలకు శల్యుడు అమితానందం చెందాడు. తన మేనల్లుడు ధర్మరాజయ్య ఏర్పాట్లు చేయించాడని అనుకున్నాడు. సదుపాయాల కల్పనకు సంతోషిస్తూ తన చుట్టూ ఉండి తన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల్ని చూసి, నన్ను, నా సేనను ఇంత గౌరవంతో ఆదరిస్తున్న మీకు నేను బహుకరించాల్సింది ఉంది. నేను ఇలా అన్నానని కుంతి కుమారుడికి చెప్పి అతని అంగీకారం పొందండి అన్నాడు శల్యుడు. ఉద్యోగులు తమ యజమాని అయిన దుర్యోధనుడి వద్దకు వెళ్ళి శల్యుడి మాటలు చెప్పారు. దుర్యోధనుడు ఇంతకాలము తన ఉద్యోగులతో ప్రచ్ఛన్నంగా ఉన్నందున ఇదే తరుణమని భావించి శల్యుని ఎదుటపడి తన సపర్యలను, ఆదరణను స్వీకరించినందుకు తాము అదృష్టవంతులమని శల్యుడితో అన్నాడు. దీంతో శల్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ మర్యాదలు యుధిష్ఠిరుడు చేస్తున్నాడని ఇప్పటి వరకు భావించాడు ఆయన. పాండవుల బంధువు, వారి పక్షానికి చెందినవాడు అయిన తన గురించి దుర్యోధనుడికి తెలిసిన గౌరవ మర్యాదలు చేసినందుకు అతడి ధీరత్వానికి, బుద్ధికి సంతోషించాడు. నీవు నిజంగా గౌరవనీయుడవు, దయగలవాడివి. నేను ఎలా నీకు సహాయం చేయగలను అన్నాడు శల్యుడు. దీనికి దుర్యోధనుడు, నీవు నీ సేన నా పక్షాన ఉండి యుద్ధం చేయాలి. ఇదే నేను నిన్ను కోరే బహుమానం అన్నాడు. శల్యుడు నిర్ఘాంతపోయాడు. మా ఉభయులకు నీవు సమానుడవు. నీకు పాండవులెలాగో నేను అంతే. నాకు సహాయంగా రావడానికి నీవు అంగీకరించాలి అన్నాడు దుర్యోధనుడు. శల్యుడు అలాగే అంగీకరించాడు. దుర్యోధనుడి ఘనమైన ఆహ్వానానికి ఉప్పొంగి తాను ఎంతో ప్రేమించే, గౌరవించే పాండవులను వదిలిపెట్టి దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానని మాటిచ్చాడు. యుధిష్ఠిరుణ్ణి కలవకుండా తాను తిరిగి వెళ్ళడం భావ్యం కాదని తలచిన శల్యుడు దుర్యోధనుడితో, దుర్యోధన, నన్ను నమ్ము. నా మానస సమానమైన భాషను నీకు చేశాను. ఎలాగైనా యుధిష్ఠిరుణ్ణి కలిసి నేను చేసిందంతా అతనికి చెప్పక తప్పదన్నాడు. దానికి దుర్యోధనుడు, వెళ్ళు, వారిని చూసిన వెంటనే రండి. నాకిచ్చిన వాగ్దానాన్ని మరవకండి అన్నాడు. నీకు శుభం కలుగగాక. నీ కోటకు నీవు వెళ్ళు. నేను నిన్ను ఎప్పుడూ వంచనని శల్యుడు యుధిష్ఠిరుణ్ణి కలిసేందుకు ఉపప్లావ్యానికి వెళ్ళాడు. పాండవులు మధిర దేశాధిపతిని గొప్ప గౌరవంతో ఎదురేగి గౌరవించారు. నకుల సహదేవులు తన మేనమామను చూసేందుకు ఎంతో సంతోషించారు. పాండవులు తాము పడిన బాధలు, కష్టాలు శల్యునికి వివరించారు. జరగబోయే యుద్ధంలో తన సహాయాన్ని పాండవులు అడుగుతారేమోనని తాను దుర్యోధనుడికి ఇచ్చిన వాగ్దానం గురించి తెలియజేశాడు. శల్యుడు నిశ్చయంగా తమ పక్షం వాడినని, పాండవులను నమ్మి తూష్ణీభావంగా ఉన్నందునే దుర్యోధనుడు తమ కంటే ముందు తన బుద్ధి కుశలతతో శల్యుణ్ణి తన పక్షానికి తిప్పుకున్నాడని ధర్మరాజు భావించాడు. ధర్మరాజు వీలైనంతగా తన ఆశాభంగాన్ని అణుచుకున్నాడు. మహావీరుడా, నీవు దుర్యోధనుడికి ఇచ్చిన వాగ్దానం తప్పక నిలబెట్టుకోవలసిందే. యుద్ధంలో నీవు వాసుదేవుడితో సమానుడవు. యుద్ధంలో అర్జునుడిని చంపదలిచినప్పుడు కర్ణుడు నీ రథసారథ్యాన్ని కోరగలడు. అప్పుడు అర్జునుడి మరణానికి నీవు కారణభూతుడవా లేక అర్జునుడిని రక్షిస్తావా? న్యాయంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, అయినా అడుగుతున్నాను అన్నాడు యుధిష్ఠిరుడు.
దీనికి శల్యుడు, బిడ్డ, నేను దుర్యోధనుడికి వాగ్దానం ఇచ్చి వంచబడ్డాను. నీకు ఎదురుగా యుద్ధంలో ఉండవలసిన వాణ్ణి. అర్జునుడిని చంపడానికి యుద్ధంలో కర్ణుడు బయలుదేరినప్పుడు, అప్పుడు నేను సారథిగా ఉండే పరిస్థితి తటస్థించినప్పుడు కర్ణుడు ఉత్సాహరహితుడై ఉంటాడు. అర్జునుడు రక్షించబడతాడు. భయపడకు. మీకు ద్రౌపదికి సంభవించిన విషాదం, నీచపు మాటల నీచ కార్యాలు ఇవన్నీ పగతో సాధించబడతాయని గుర్తించు. ఇక నుంచి మీకు మంచే జరుగుతుంది. విధి ఆదేశించిన దాన్ని ఎవ్వరూ ఆపలేరు, అడ్డుపడలేరు. నేను తప్పు చేశాను, ఎలాగోలా నన్ను సహించు అన్నాడు. సర్వే జన సుఖినో భవంతు.